అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురువే నమః. ఒక విత్తనం మొక్కై చెట్టై మహావృక్షంగా మారి ఫలవంతం కావాలంటే మొదట కావలసింది గాలి, నీరు, ఎండ, ఎరువు కాదు. ముందు కావలసింది సారవంతమైన భూమి. అలాగే ఒక వ్యక్తి మంచి జ్ఞానంతో నిలవాలి అంటే పవిత్రీకరించిన మనస్సు కావాలి. అలాంటి పవిత్రీకరించిన మనసు కావాలి అంటే నిరంతరం సాధన చేయాలి. ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకుంటూ చక్కగా సంపాదించుకొని అద్భుతంగా జీవిస్తూ ఉన్నారు. అప్పుడు ఒక వ్యక్తి అడిగారు, మరి మీ జీవిత విజయానికి రహస్యం ఏమిటి అంటే, నా గొడ్డలిని నేను రోజు పదును పెట్టుకుంటాను అని చెప్పారు. అలాగే గొప్ప విషయాలు మనకు అర్థం కావాలి అంటే, వాటిని సాధించాలి అంటే మొద్దుబారిన మనస్సుకు బాగా పదును పెట్టాలి, మనసును పవిత్రీకరించాలి. అలా పవిత్రీకరించబడిన హృదయంలో అలాంటి చోట అలాంటి వ్యక్తి యొక్క హృదయంలో పరమాత్మ కొలువై ఉంటారు. జ్ఞానం ప్రతిష్ఠితమై ఉంటుంది.